హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఇదే మా జీవితం. ఈరోజు అయితే మన బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు టైం అయితే 11 అవుతుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఈరోజు అయితే కొంచెం జలుబు అయితే ఎక్కువ అయిపోయిందనమాట. నిన్ననైతే పన్ను నొప్పి ఉండే కదండి, పన్ను నొప్పికి అయితే టాబ్లెట్ వేసుకున్నాను. అండ్ నిన్న ఒక పౌడర్ ఇచ్చారు కదా, అది నేను మార్నింగ్ మళ్ళీ బ్రష్ చేసుకునేటప్పుడు వేసుకోవాల్సింది, అదైతే మర్చిపోయాను. ఇంకా మర్చిపోవడం వల్ల నైట్ కూడా నాకు ఫుల్ పెయిన్ వచ్చిందండి. పొద్దున మళ్ళీ నేను నైట్ టాబ్లెట్ వేసుకున్నాను కాబట్టి కొంచెం రిలీఫ్ అనిపించింది. మళ్ళీ పొద్దున్నే నేను అది మందుతోని బ్రష్ చేసుకుంటే అయిపోయేది, నేను మర్చిపోయి మళ్ళీ నార్మల్గా పేస్ట్తో బ్రష్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే ఇక పెయిన్ అయితే ఎక్కువ అయిపోయింది. కానీ నిన్నంతా ఇది కొంచెం సాయంత్రం వరకు కూడా ఉబ్బినట్టుగా అయిపోయింది అనమాట. చాలా ఇబ్బంది అనిపించింది. అండ్ ఈరోజు అయితే ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఇక కుదరలేదు. హాస్పిటల్ కూడా వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ మొన్న మేము సికింద్రాబాద్ వెళ్ళాం కదా, ఇప్పుడు బెరంగూడలో కూడా ఒకటి ఉందంటండి. అది దానికోసం వెళ్దామని అన్నారు మా వారు. కానీ అక్కడికి వెళ్తే ఏంటంటే ఒక 20 days లేదా 1 month అయితే పథ్యం చేయాలంటే పులుపు, తీపి, ఇంకా క్యారెట్, బీట్రూట్, ఆలుగడ్డ, వంకాయ ఇవన్నీ తినొద్దంట. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్నే కదా మనకు మ్యాంగోస్ దొరికేది. ఇంకా నేనేమన్నానంటే నాకు మ్యాంగోస్ తినాలనిపిస్తుంది ఎట్లాగో, మళ్ళీ మనకు మధ్యలో దొరకవు. ఇంక ఇదేదో ఈ 20 days ఒక 10 days అయిపోయిన తర్వాత వెళ్దాంలే అన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నేను అక్కడ మందు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మ్యాంగోస్ తిన్నాను అనుకుంటే అది రిపీట్ అయిపోతుంది అనమాట పెయిన్. దానివల్ల వేస్టే కదండి. అందుకని ఏం చేస్తానంటే ఒక 10 days ఆగిన తర్వాత వెళ్దామని మా హస్బెండ్తో అన్నాను. సరే అని తనైతే ఒప్పుకున్నాను అనమాట. అందుకని 10 days నొప్పిని భరించాల్సింది నేను. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తగ్గిద్దా అంటే తెలియదు, మనకి కన్ఫర్మ్గా అయితే తెలియదు. చూద్దాం, అన్నీ ట్రై చేయాలి కదా. అలాగే నాకు మైగ్రేన్ కూడా ఉందనమాట, దానికి కూడా అక్కడ సొల్యూషన్ దొరికిద్దని చెప్తున్నారు. చూద్దామని అనుకుంటున్నాను. ఇదనమాట. ఇంకా ఇప్పుడైతే వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా మళ్ళీ ఈరోజు పనులు అయితే చాలా ఉన్నాయి, ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మొదట బట్టలు అయితే పైన ఆరేసి రావాలి. బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత ఈరోజు ఒక స్వీట్ ఐటెం చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. రేపన్నా ఎప్పుడైనా చేద్దాం అనుకుంటున్నాను. రేపైతే ఊరికి వెళ్దాము అని అనుకుంటున్నాము. ఊరికి ఎందుకు వెళ్తున్నాం ఏంటనేది నేను తర్వాత కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. ఈ సమ్మర్లో అయితే హాలిడేస్కి నేను అసలు ఊరికి కూడా వెళ్ళలేదండి పిల్లలను తీసుకొని. ఎందుకంటే ఇంకా నాకు కుదరలేదు. మధ్యలో మేము హాలిడేస్లో తిరుపతికి, అరుణాచలం అన్ని వెళ్ళామన్నమాట. ఒక 10 days ట్రిప్. ఇంకా మధ్యలో 10 days ట్రిప్కి అట్లా వెళ్ళొచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలని ఫీలింగ్ అయితే రాలేదు. అందుకనే సమ్మర్లో అయితే హాలిడేస్కి ఇక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు సమ్మర్లో వెళ్ళలేదు కాబట్టి ఈ 2-3 days అయితే ఊరైతే వెళ్దాం అనుకుంటున్నాము. మరి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నది కమింగ్ క్లాస్లో చూడండి. ఓకేనా? బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంక ఇప్పుడైతే నేను పని అయితే చేసేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. రేపైతే మేము ఊరికి వెళ్తున్నాము, అందుకే బట్టలు మొత్తం సరుతుంది మేడం. ట్రైన్ అయితే రేపు ఉదయం అయితే 5 గంటలకు ఉంది. 5 గంటలకా 5:30కా? 5:30కి. ఆటోలు ఉంటాయి కదా. మరి కొనుక్కోవద్దా? అవును, ఎట్లా మరి? చున్నీ మంటలు వేస్తుందంట. చున్నీ ఈ డ్రెస్ అయితే డ్రెస్ బాగానే ఉంది కదా, కలర్ అది. అది వేసుకో, వైట్ తీసుకో, బాగుంటుంది. దీని మీద వద్దా? నీ ఇష్టం, నీకు ఏది నచ్చితే అది వేసుకో. రేపు మార్నింగ్ అయితే ఊరికి వెళ్తున్నాము. దానికోసం అయితే మా మేడం అయితే గొడ్లు మొత్తం సరుతుంది. పిల్లలవి, నాయి, అవన్నీ. రేపు ట్రైన్ అయితే ఉదయం 5:30కి అయితే ఉంది సికింద్రాబాద్ నుండి. మేమైతే పని మీద అయితే ఊరికి వెళ్తున్నాము. అదేంటో అయితే మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిమార్ట్ పోయి వచ్చాము, ఏం లేదు, చెప్పులు కొనుక్కున్నాము. వేసుకుంటాం అన్న. ఇవాళ ఇడిచిన ప్యాంట్ బాగుంది. అది ఏది? బ్లాక్. ఇది బాగుంటుంది. జీన్ ప్యాంట్ కూడా బాగుంటుంది. మరి నేను బనీన్ దాంట్లో పెట్టి ఇంకో బనీన్ వేసుకుంటాను. ఏమంత బన్నీ ఎందుకు సరిపోతుంది? బనీన్ వేసుకోవాలి, వైట్ షర్ట్ మీద బాగుంటుంది. అది వేసుకుంటారు.
చాలు డబుల్ పడుతుంది. సరిపోతుంది. ఇన్ని పట్టినా కానీ ఫుల్ అవుతుంది బ్యాగ్ అప్పుడే. ఎందుకు అంతకన్నా ఫుల్ అయింది? నేనే ఇంకా తక్కువ పట్టినా, మీకు పిల్లలకి ఎక్కువ పట్టినా కానీ. అవునా? వాళ్ళు ఆడతారు, చేస్తారు, వల్ల స్నానం చేస్తారు. నేను ఒకటే జత పట్టుకున్నాను, ఇది ఒకటి పట్టిన అంతే. నేను ఒకటి పట్టిన. దీని మీదకి ఇది వేసుకున్నాడు నేను అంతేనా? అంటే ఇది ఒకటి వేరే పట్టుకున్నా అంతే. అట్లేదు. ఎక్కువ అయితే బట్టలన్నీ మళ్ళీ మూతకోలి ఒకరోజు దానికి బ్రష్ దేనే లేదు నాకు. అక్కడ కొనుక్కుందా కదా బ్రష్. మరి ఏం చేస్తాం? మరి బిస్కెట్ అయితే డిమార్ట్లో ఉంది. ఒక బిస్కెట్ అయితే 20 రూపాయలు, 5 అయితే 90 రూపాయలు. స్కార్ఫ్ హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటా, లేకపోతే పొద్దున గుర్తుండదు. తెచ్చుకో. అయిపోయినా రెడీ? సర్దుకున్నావు అన్నీ? బట్టలు అయితే అన్ని కంప్లీట్గా అయితే సర్దుకుంది. రేపు పొద్దున అయితే డైరెక్ట్ తాను చేసి డ్రెస్లు వేసుకొని బ్యాగ్ పట్టుకుని పోవాలంతే, మర్చిపోకుండా. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ సర్దుకోలేం కదా ఫ్రెండ్స్. దానికోసం అయితే ఇప్పుడు అన్నీ సర్దు పెట్టుకుంది కంప్లీట్గా. ఈ మార్నింగ్ అయితే తాను చేసి డైరెక్ట్ ఎవరి డ్రెస్ వాళ్ళు వేసుకొని బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అవునా? ఇంక ఇప్పుడు ఏం చేస్తారు? ఇక రేపు పొద్దున ఎట్లా 4 గంటలు లేవాలి, మళ్ళీ 4 గంటల 3 గంటలకే లేవాలి. ఏం వాసన అవుతుంది? ఏమో మరి, అన్నీ ఖరాబ్ అయినాయి అన్నీ. ఏమో ఇప్పుడు ఏం చేద్దాం, ఉంచిన మాత్రం ఖరాబ్ అవుతాయి. మంచిగా ఉంచు మరి, పడేకు. మంచి పనులు తీసుకోవాలి. మంచిగా అన్నీ తీసుకెళ్దాం. ఎంత మంచి స్మెల్ అవుతుంది, వాళ్ళకి ఘోరంగా వస్తుంది స్మెల్. అన్నీ ఉన్నాయి, ఒక్కటి వేస్ట్ కాదు. అవును, బాగున్నాయి. మంచిగా ఉంటుంది. సంచి తీసుకెళ్ళి పడేద్దాము పొంగ ఆడ నైట్. సంచి కావాలా నీకు? కావాలంటే ఉంచుకో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇక స్నానం అయితే చేసేసాను. టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. అయితే నేను ఇప్పుడు స్నానం చేసినా కూడా మళ్ళీ పొద్దున కూడా మళ్ళీ స్నానం చేసేస్తే మేము బయలుదేరుతాము. ఎందుకంటే రేపు మళ్ళీ వెళ్ళిన తర్వాత స్నానం చేయడం డౌట్. ఇంకా మేము వెళ్ళేసరికి టైం అవుతుంది కాబట్టి ఇంకా వెళ్ళి ఆ పని అయితే చూసుకోవాలి. సాయంత్రం మళ్ళీ అక్కడ అక్క వాళ్ళ ఇంటికి అయితే స్నానం అయితే చేస్తాము. ఇక మేము ముక్తంగా ఇప్పుడు వెళ్ళేది మాత్రం అక్క వాళ్ళ ఇంటికి అనమాట చెప్పేది. అండ్ ఇప్పుడైతే లగేజ్ అయితే ఇక చూడండి మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ 3 అలా లేసి ఇంకా రెడీ అయ్యి స్నానం చేసేసి వెళ్ళిపోవాలి. కానీ అయితే చూడండి నిద్ర వస్తే సరిపోదు నాకు తెలిసి ఈరోజు. ఇంకా తప్పదు, లేట్ అయినా కూడా ఇంకా నిద్ర సరిపోకపోయినా వెళ్ళాలనుకున్నాం కాబట్టి వెళ్ళాలి. అండ్ నేనైతే చాలా చాలా ఎక్సైట్మెంట్తోని, కొంచెం టెన్షన్తోని, అలాగే ఇలా జరుగుతుంది ఏంటి అనేది అన్న ఆలోచనతోనైతే బయలుదేరుతున్నాము, అంటే వెళ్తున్నాం. రేపు అసలు ఏమవుతుందో ఏంటో, అసలు మేము ఎందుకు వెళ్తున్నాము అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ తప్పకుండా బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరో కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మీ పేరు మెన్షన్ చేయమని అన్నాను కానీ మీరు పేరు పెట్టలేదు. ఇప్పటికైనా మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరో మీ పేరైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటారు. ఎందుకంటే నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేసి ఫస్ట్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. ఓకే, కూలర్ సౌండ్ వస్తుంది. టైం అయితే ఇప్పుడు 11 అవుతుందండి నైట్. కూలర్ సౌండ్ వస్తుందని డోర్ అయితే పెట్టేసుకుని నేను మాట్లాడుతున్నాను ఈ రూమ్లో. పిల్లలు అయితే పడుకున్నారు, మా వారు కూడా పడుకున్నారు. ఇక అన్నీ సర్దుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఈ టైం అయిందనమాట స్నానం చేసేసరికి. స్నానం చేశానే కానీ ఫ్యాన్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను కదా, చెమటలు అయితే వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకా నేను మార్నింగ్ ఎప్పుడో చిన్న షూట్ చేశాను కదా, ఇప్పుడు సాయంత్రం పూట మళ్ళీ డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి వచ్చామన్నమాట. ఒక డ్రెస్ తీసుకున్నాను, టాప్ ఒకటే తీసుకున్నాను. అండ్ కొత్త డ్రెస్సులన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అది కాక మొన్న 2 డ్రెస్సెస్ అయితే పోయినాయి అనమాట. ఎలా పోయినాయి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే ఈరోజు బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. రేపైతే
మంచిగా హ్యాపీ మూమెంట్, అంటే హ్యాపీగా అయితే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే వెళ్ళిన తర్వాత కూడా అంత మంచి జరగాలని అయితే దేవుడిని అయితే కోరుకున్నాను. ఫస్ట్గా నాకైతే నీకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామిని అయితే నేను అదే కోరుకుంటున్నాను. మేము వెళ్ళిన పని మంచిగా పూర్తిగా కంప్లీట్ అయిపోయి హ్యాపీగా మళ్ళీ సంతోషంతో నేనైతే ఇంటికి తిరిగి రావాలి మళ్ళీ అని అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం, ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇదే. నెక్స్ట్ మళ్ళీ మరొక మంచి బ్లాగ్లో అయితే కలుగుతానండి. బాయ్ మరి అందరికీ.